ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో అత్యంత ధనవంతులెవరు అని అడిగితే మనకేం గుర్తొస్తుంది? చాలా డబ్బున్నవాళ్లు కదా? కానీ ఒకవేళ అది నిజం కాకపోతే? నిజమైన సంపదకు మనం రోజు చూసే బ్యాంక్ బ్యాలెన్స్లకు అస్సలు సంబంధమే లేకపోతే? ఈరోజు మన జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన తత్వాన్ని లోతుగా పరిశీలిద్దాం. చూడటానికి ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు కదూ, కానీ ఇది సంపద గురించి మనకున్న ఆలోచనల పునాదులని ప్రశ్నిస్తోంది. డబ్బుకు మించి ఎంతో విలువైన సంపద ఒకటుందని చెప్పే ఆలోచనకు ఇదే నాంది. ఇక్కడ చూడండి, రెండు రకాల ప్రపంచాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సమాజం మనకు చూపించే సంపద, అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు, ఖరీదైన కార్లు, పెద్ద ఇల్లు. కాని ఇంకోవైపు చూడండి, అసలైన సంపద ఉంది. అంటే మనస్సులో ప్రశాంతత, ఉత్సాహభరితమైన ఆరోగ్యం, ప్రేమ. ఈ రెండిటి మధ్య తేడాను తెలుసుకోవడమే మన ఈరోజు ప్రయాణంలో మొదటి మెట్టు. మరి ఈ అద్భుతమైన ఆలోచనలు ఎక్కడివి అనుకుంటున్నారా? ఇవి రాబిన్ శర్మ రాసిన ద వెల్త్ మనీ కాంట్ బై అనే పుస్తకంలోనివి. ఈయన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఒక గొప్ప గురువు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారో మనం చాలా శ్రద్ధగా విందాం. శర్మ ప్రకారం నిజమైన సంపదను బయట ఎక్కడో వెతకాల్సిన పనిలేదు. దాన్ని మన లోపలే నిర్మించుకోవాలి. అదే మొదటి, అత్యంత ముఖ్యమైన పిల్లర్, మన అంతర్గత ప్రపంచం. మన దగ్గర ఉన్న ఆస్తులన్నింటిలోకి అత్యంత విలువైందేదో తెలుసా? మన ఆరోగ్యం. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కాని ఆరోగ్యం ఒక్కసారి చెడిపోతే దాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని కోట్లున్నా దేనినైనా పూర్తిగా ఆస్వాదించగలమా? ఈ మాటలో ఉన్న శక్తిని ఒక్క క్షణం గమనిద్దాం. మన శారీరక, మానసిక శ్రేయస్సే మన అసలైన సంపదకు ఫౌండేషన్. మన అసలైన పెట్టుబడి ఇక్కడే మొదలవ్వాలి. ఈ రోజుల్లో ఈ బిజీ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండటం అనేది ఒక పెద్ద లగ్జరీ అయిపోయింది. శర్మ కూడా అదే చెప్తున్నారు. అంతర్గత శాంతి అనేది అంతిమ విలాసం. బయట ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా మన మనస్సులో ప్రశాంతంగా ఉండగలగడమే నిజమైన ధనవంతుడి లక్షణం. మనపై మనం పెట్టుబడి పెట్టడం కంటే గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఇంకేదీ లేదు. పర్సనల్ గ్రోత్ అంటే అదే. మనల్ని మనం రోజురోజుకీ బెటర్ చేసుకోవడం. ఇది ఎప్పటికీ విలువ తగ్గని ఆస్తి. దీన్ని ఎవరూ మన నుంచి తీసుకోలేరు. అందుకే మన మీద మనం ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టాలి. ఇది చూడండి, మనం పెట్టగల అత్యుత్తమ పెట్టుబడి మనపై పెట్టేదే. ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉందో కదా! మనం నేర్చుకునే ప్రతి కొత్త విషయం, చదివే ప్రతి పుస్తకం మన భవిష్యత్తును మరింత బలంగా తయారు చేస్తుంది. దీని రిటర్న్స్ లాంగ్ టర్మ్లో అద్భుతంగా ఉంటాయి. సరే, మన అంతర్గత ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండో పిల్లర్ వైపు వెళ్దాం. అదే మన బాహ్య ప్రపంచం. అంటే మన చుట్టూ ఉన్నవాళ్లతో మన సంబంధాలు కూడా మన సంపదలో భాగమే. ప్రేమ, కేరింగ్, సపోర్ట్ ఇవన్నీ మన ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ను నింపుతాయి. కష్టాల్లో ఉన్నప్పుడు మన చెయ్యి పట్టుకునే స్నేహితులు, మనం ఎలా ఉన్నా మనల్ని యాక్సెప్ట్ చేసే ఫ్యామిలీ, డబ్బుతో కొనలేని అత్యంత విలువైన ఆస్తి అంటే ఇదే. కేవలం మనకోసం, మన డబ్బు కోసం బ్రతకడం కాదు, మనకంటే పెద్దదైన ఒక లక్ష్యం కోసం పనిచేయడం. అలాంటప్పుడు మనం చేసే పని ఒక భారంలా అనిపించదు, ఒక యజ్ఞంలా అనిపిస్తుంది. డబ్బుతో కొనలేని అసలైన సంతృప్తి ఇదే. ఓకే, ఇప్పటివరకు కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనందరి దగ్గర ఒకే ఒక్క కరెన్సీ ఉంది. దాన్ని ఒక్కసారి ఖర్చు చేస్తే మళ్ళీ తిరిగి రాదు. అత్యంత విలువైంది 1440. ఇదే ఆ నెంబర్. ప్రతిరోజూ మనందరి అకౌంట్లో క్రెడిట్ అయ్యే నిమిషాలివే. డబ్బులాగా దీన్ని సేవ్ చేసుకోలేం. ఒక్క నిమిషం గడిచిందంటే అది శాశ్వతంగా పోయినట్టే. సమయం విలువను ఇంతకంటే బలంగా ఎవ్వరూ చెప్పలేరు. చాలామంది తమ సమయాన్ని జస్ట్ ఖర్చు చేసేస్తారు. ఆఫీస్ పనులు, ఇంటి పనులు అంటూ గడిపేస్తారు. కాని నిజమైన ధనవంతులు సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. అంటే సెల్ఫ్ గ్రోత్ కోసం, రిలేషన్షిప్స్ కోసం, ఒక పర్పస్తో బ్రతకడం కోసం. మన సమయాన్ని మనం ఎలా వాడుతున్నామో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సరే, మరి ఈ అద్భుతమైన ఐడియాలన్నింటినీ మన జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? నిజంగా సుసంపన్నమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పుస్తకం మొత్తంలో ఉన్న సారాంశాన్ని ఈ 3 సింపుల్ స్టెప్స్లో చెప్పొచ్చు. 1. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఫిజికల్గా, మెంటల్గా. 2. మీ సంబంధాలలో పెట్టుబడి పెట్టండి, వాటికి టైం ఇవ్వండి. 3. మీ సమయాన్ని మాస్టర్ చేయండి,
ప్రతి నిమిషాన్ని తెలివిగా వాడుకోండి. ఈ మూడింటిపై మనం ఫోకస్ చేస్తే మన జీవితం మారడం గ్యారంటీ. చివరిగా ఒక గొప్ప జీవితం అంటే ఏంటో తెలుసా? ఇవే దాని నిధులు. మనసులో శాంతి, శరీరంలో ఆరోగ్యం, చుట్టూ ప్రేమ, జీవితంలో ఒక ఉద్దేశం మరియు నిరంతరం ఎదుగుదల. ఇవే నిజమైన సంపదకు కొలమానాలు. ముగింపులో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్య విషయం ఇదే: జీవితంలో గొప్ప సంపద డబ్బు కొనలేని సంపదే. డబ్బు అవసరమే, కాని అదే సర్వస్వం కాదు. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. డబ్బు, ఆస్తులు ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మీ జీవితంలో అత్యంత విలువైన, సంపన్నమైన భాగం ఏది? ఆ సమాధానంలోనే మీ అసలైన ఐశ్వర్యానికి దారి దొరుకుతుంది. ఆలోచించండి. जय हो जय हो भारत माता की जय।